కపిలతీర్థం వాటర్ ఫాల్స్ ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి సిరీస్ ఎపిసోడ్ 4. ఈ ఎపిసోడ్లో కపిలతీర్థం వాటర్ ఫాల్స్కి వెళ్ళబోతున్నాం. ఆల్రెడీ ముందు ఎపిసోడ్లో టోకెన్స్ తీసుకున్నాము. సో టోకెన్స్ తీసుకున్న తర్వాత కపిలతీర్థం వాటర్ ఫాల్స్కి అయితే రీచ్ అయిపోయాము. ఎంట్రన్స్ అవ్వగానే ఆంజనేయ స్వామి దర్శనం అయితే అవుతుంది. ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్తే ఎంతో బ్యూటిఫుల్ అయిన వాటర్ ఫాల్స్ అయితే మనకి కనిపిస్తుంది. అక్కడ వీడియోస్ అండ్ ఫొటోస్ అనేవి లోపల ఆంజనేయ స్వామి గుడిలో అలౌ లేదు. నేను తర్వాత చూసుకున్నాను కాబట్టి నేను వీడియోలో అయితే మీకు చూపించలేదు. ఆ గుడిలో వాటర్ ఫాల్స్ కూడా వర్షం పడినప్పుడు మాత్రమే హెవీగా వస్తాయి, మిగతా టైంలో నార్మల్గా ఉంటాయి. ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోగానే కొంతసేపు కిందకి వెళ్ళి ఎంజాయ్ కూడా చేసాము. ఆ తర్వాత రైట్ సైడే మనకి టెంపుల్ అనేది ఉంటుంది. ఫొటోస్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, చెక్ చేయండి. తిరుపతి వచ్చినప్పుడు తప్పకుండా కింద ఇది మాత్రం విజిట్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. ఎంత పీస్ఫుల్గా ఉంది అంటే అక్కడ మంకీస్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఫుల్ వ్లాగ్ తీద్దాం అనే కాన్సెప్ట్లో వెళ్ళాను, కానీ నా ఫోన్ అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు. అందుకే ఇలా షార్ట్స్ రూపంగా ఎపిసోడ్స్ వైజ్గా నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. దర్శనం చేసుకొని బయటికి రాగానే ఇక్కడ శివపార్వతులు విగ్రహం అయితే కనపడింది. ఇక్కడ ఎంత వర్షం పడినా కూడా వాళ్ళ మీద ఒక చుక్క నీరు కూడా పడట్లేదు. టెంపుల్ నుంచి బయటికి రాగానే A2B అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. అలా రెస్టారెంట్లో మనం ఆర్డర్ ఇచ్చిన హాఫ్ అన్ అవర్కో 1 అవర్కో మన ఫుడ్ మన దగ్గరకు, కానీ ఇక్కడ మాత్రం చాలా తొందరగానే విత్ క్వాలిటీగా మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒకసారి మీరు తప్పకుండా వెళ్ళి ట్రై చేయండి. అక్కడ కోన్ దోశ చూడగానే ఏంటి ఇంత పెద్దగా ఉంది, ఒకరు తినేస్తారా అనిపించింది. నెక్స్ట్ ఎపిసోడ్లో అలిపిరి స్టెప్స్ ఎలా ఎక్కాము అనేది వస్తుంది, డోంట్ మిస్ ఇట్.